హలో గైస్, మరి చూసే ఉంటారు గ్రేస్ గాడ్ ఈజ్ బ్యాక్ అని చెప్తాను. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను నైట్ జస్ట్ వాళ్ళు పాడినంత వరకు మనకు బయటకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనకి చరణ్ అన్న డ్యాన్స్తో పాటు బయటకు వచ్చింది. సో తెలిసిందే కదా, జానీ మాస్టరు అలాగే చరణ్ గారు ఇద్దరు కలిశారు అంటే ఖచ్చితంగా అందులో ఒక యునీక్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. యునీక్గా ఉండేటట్టు స్పెషల్గా ఉంటుంది, ఆల్వేస్ స్పెషల్గా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ రచ్చా రోజుల నుంచి కూడా చూస్తున్నాము. సో ఈ రోజు కొత్తగా చెప్పక్కర్లేదు వాళ్ళ కాంబినేషన్ కోసం. కొన్ని ఫ్రేమ్స్లో అయితే మగధీర రోజులు కూడా గుర్తొచ్చాయి నాకు ఇವರು. సో ఇప్పుడు మగధీర 2009లో వచ్చింది. ఆ సాంగ్ ఇప్పుడు గుర్తొచ్చింది అంటే అసలు ఏం మారలేదు అని చెప్పి దాని అర్థం. అదే స్పీడు, అదే గ్రేసు, ఆ కట్స్ కానీ ఆ మూవ్స్ కానీ ఫెంటాస్టిక్గా ఉంది. ఈవెన్ ఇదేదో ఐటమ్ సాంగ్ కదా అని చెప్పి ఈవెన్ మనం అలా తీసిపడడానికి కూడా లేదు. మనం ఈ రోజుల్లో వస్తున్నవి చూసాం చాలా వరకు. ఐటమ్ సాంగ్స్ అనగానే ఏదో ఒక డప్పులు పెట్టేయడం, లేకపోతే ఇంకేదో పెట్టేయడం, కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం, ఇంకేదో మనం చూస్తున్నాం. బట్ ఇందులో కంప్లీట్ క్లాస్గా ఉందన్నమాట. ఈవెన్ మనకి ఇందులో మేల్ వాయిస్ కూడా ఎక్కడ కనిపించలా, ఓన్లీ ఫీమేల్ వాయిసెస్తోనే ఈ సాంగ్ అంతా రన్ అయింది మనకి. సో ఫస్ట్ హాఫ్ అంతా శృతి హాసన్తో, సెకండ్ హాఫ్ అంతా జాహ్నవి కపూర్. సో ఇద్దరు చాలా కరెక్ట్గా సెట్ అయ్యారు పక్కన. సో అంతే, ఒకనొక రోజుల్లో ఇవన్నీ కూడా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఈ ఐటమ్ సాంగ్స్ అనే దానికి ఒక ట్రెండ్ మార్చినట్టు అనిపించింది నాకు. మరి ఐటమ్ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమీ తెలియదు. సో కరెక్ట్గా ఒక ఫ్రేమ్లో మనకి శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఈ సాంగ్ దగ్గర. మేబీ ఆయన ఒక సపోర్టివ్ క్యారెక్టర్ ఏమో, మరి అదన్నీ మనకు రివీల్ చేయలేదు. బట్ ఆయన కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యారు ఈ సాంగ్లో. సో ఫెంటాస్టిక్గా ఉంది గైస్. లిరిక్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అనగానే వెంటనే ఎక్కవన్నమాట. మీరు మినిమం ఒక 2 to 3 times వింటే ఖచ్చితంగా అది ఒక చాట్ బస్టర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. సో ఫస్ట్ టైం కొంతమందికి ఎక్కకపోవచ్చు, బట్ స్టిల్ ఒక 2 to 3 times వినండి, ఖచ్చితంగా మీకైతే ఎక్కుతుంది. సో దీంతోపాటు మసా టైటిల్స్ ట్రాక్ కూడా మనకి నిన్న రిలీజ్ చేశారు. మరి దాని లిరికల్ వీడియో ఏమైనా రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. బట్ ఐటమ్ సాంగ్ అయితే హవెవర్ విత్ ఫుల్ లిరిక్స్, ఫుల్ స్టెప్స్ మనకి బయటకు వచ్చినాయి. సో మేబీ ఒక్క స్టెప్ ఏదైతే ఉందో, ఒక హుక్ మూమెంట్, మనకి ఇదే హుక్ మూమెంట్ చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం మనం. ఈవెన్ గేమ్ చేంజర్లో కూడా హుక్ స్టెప్ లేకపోవడమే సినిమాలో ఒక్క సాంగ్ కూడా క్లిక్ అవ్వాల. హుక్ సాంగ్ అనేది అదే హుక్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అది అట్లీస్ట్ ఒక 3 to 4 seconds ఉన్నా చాలు, బట్ చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ 2 సార్లు పడింది సాంగ్లో. మరి నాకు తెలిసి ఇది ఇంకా ట్రెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మేబీ దీన్ని రీక్రియేట్ చేసే విధంగా కొన్ని రీల్స్ కూడా వచ్చే విధంగా మేబీ జరగవచ్చు, అది కూడా అవకాశం ఉందన్నమాట. మరీ అంత టఫ్ లేదు, మరీ అంత ఇది కాదు. విత్ గ్రేస్, విత్ మూవ్స్ మంచిగా చేశాడు చరణ్ అన్న అయితే. యాజ్ యూజువల్ ఎఫర్ట్లెస్గా చేశాడని చెప్తాను నేనైతే. సో చూద్దాం గైస్, బుచ్చి కూడా అక్కడక్కడ మెరిసాడు మనకి, చూసాము. సో మరి మీకు ఎలా అనిపించింది ఏంటి సాంగ్, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.